హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపిస్తున్న పేరు ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? అంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బిలియనీర్లు ఇతని పేరు వింటే ఎందుకు వణికిపోతున్నారు? ఆ ప్రైవేట్ ఐలాండ్లో అంతలా ఏం జరిగేది? ఈ విషయాలన్నీ ఈరోజు మనం చాలా క్లియర్గా, సింపుల్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎప్స్టీన్ గురించి చెప్పుకోవాలి. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలో ఒక పేరున్న ఫైనాన్సియర్, అంటే కోట్లలో బిజినెస్ చేసేవాడు. కానీ ఇదంతా బయట ప్రపంచానికి కనిపించే రంగుల లోకం మాత్రమే. దీని వెనుక ఒక చీకటి సామ్రాజ్యం ఉండేది. ఎప్స్టీన్కు కరేబియన్ సముద్రంలో ఒక సొంత ద్వీపం, అంటే లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ ఉండేది. అక్కడికి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రపంచంలోని అతిపెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వచ్చి వెళ్ళేవారు. అయితే వాళ్ళు అక్కడికి కేవలం పార్టీల కోసం మాత్రమే వెళ్ళేవారు కాదు. దాని వెనుక అసలు దారుణం ఇంకోటి ఉంది. అసలు ఆ ద్వీపంలో అమ్మాయిలతో ఏం జరిగేది? ఎప్స్టీన్ మరియు అతని స్నేహితురాలు ఘిస్లెయిన్ మ్యాక్స్వెల్ కలిసి ఒక పద్ధతి ప్రకారం అమ్మాయిలను ట్రాప్ చేసేవారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలకు లేదా మోడలింగ్ చేయాలనుకునే చిన్న వయస్సు బాలికలకు పెద్ద అవకాశాలు ఇప్పిస్తాం అని నమ్మించి పిలిపించుకునేవారు. తీరా అక్కడికి వెళ్ళాక వారిని బంధించి బలవంతంగా వేధించేవారు. ఎప్స్టీన్ తన దగ్గరకు వచ్చే విదేశీ ప్రతినిధులకు, ధనవంతులకు ఈ అమ్మాయిలను ఒక కానుకలాగా ఇచ్చేవాడు. అంతేకాదు, ఆ పీన్ రహస్యంగా వీడియోలు తీసి ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసేవాడని విచారణలో తెలిసింది. 2026 ఫైల్స్ బయటపడిన పేర్లు. 2019లో ఎప్స్టీన్ జైల్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. కానీ అతను చనిపోయిన సాక్ష్యాలు మాత్రం మిగిలే ఉన్నాయి. ఇటీవల 2026లో అమెరికా ప్రభుత్వం దాదాపు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లను బయటపెట్టింది. ఇందులో బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, బిల్ గేట్స్ వంటి వారి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పేరు ఉన్న ప్రతి ఒక్కరూ నేరస్తులు అని కాదు. కానీ అంతటి పెద్ద వ్యక్తులు ఒక ట్రాఫికింగ్ నడిపే వ్యక్తితో ఎందుకు అంత సన్నిహితంగా ఉన్నారు? ఎంతోమంది జీవితాలను ఎప్స్టీన్ నాశనం చేశాడని ఈ ఫైల్స్ చూస్తే అర్థమవుతుంది. చూశారుగా, డబ్బు, అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుతుంది అనుకునే వాళ్లకు ఈ ఎప్స్టీన్ కేసు ఒక పెద్ద గుణపాఠం. ఎన్ని ఏళ్లైనా సరే నిజం ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. మరి ఈ ఫైల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.